రాలేని గట్టిగా నామే అన్న మాట అన్నమాట అలా అనాలి. ఏమన్నారు దేవుని యొక్క వాక్యంలో? అపోస్తలుల కార్యములు మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేసారు. ఒక మాట చెప్తున్నాను, సరుకులు పారేస్తారు ఎవరన్నా? నూనె ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని ఇచ్చి బాగాట్లు వేస్తారు, దొడ్లు పారేస్తారు. ఎవరన్నా పారేస్తారు? ఎవరైనా పారేసోడు ఎవరన్నా చేతులు ఎత్తమంటే ఒకళ్ళు దొరకాలి కానీ అది కూడా ఏర్పరచుకుంటాం మనం. ఏడను సగం నూనె ప్యాకెట్ ఎవరైనా మర్చిపోతే ఎవరైనా బారేస్తే తీసుకొచ్చుకుంటాం. కూరగాయలు తీసుకొచ్చుకుంటారు, పనికిరాని పారేస్తారు కానీ పనికి వచ్చినవి పారే. సరుకులు తీసుకొచ్చుకుంటారు, సరుకులు ఎవరు పారేయడానికి ఇష్టపడరు. జాగ్రత్తగా వినాలి. ఎందుకు పారేశారు సరుకులు? ఇంకేమంటారు అక్కడ? 3వ దినమందు తమ చేతుల సరుకులు పారేశారు. ఓడ సామాగ్రి కూడా పారేశారట. ఓడలోని కొన్ని సామాగ్రి ఉంటాయి, కారులో కూడా కొన్ని సామాగ్రి ఉంటాయి. ఏంటది? స్టెపెన్ టైర్ ఉంటుంది, తర్వాత టూల్ కిట్ ఉంటుంది. అదేనా? ఏంటది? జాకీ, రాడ్స్ ఇవన్నీ ఉంటాయి, రేంజ్లు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బండికి గాలి తగ్గినప్పుడు డబల్ ఉన్నటువంటి వాళ్ళని ఒకటి తిప్పుతారు. ఎందుకని? టైర్ కింద వద్దకు వస్తుందని డబల్ కూర్చోలేకుండా నేను ఒక్కడ కొంచెం ముందు కూర్చొని నెమ్మది తోలుకొని పోతుంటే పంచర్ వేసే షాప్ దాకా. అందుకని నువ్వు నడిచినా ఇద్దరు వెక్క ఇది కాదంటారు. ఎందుకంటే కొంచెం తేలిక చేయడానికి, టైర్ మరి రుద్దుకోకుండా రావడానికి. ఓడను కూడా తేలిక చేయడానికి ఏం చేస్తారంటే ఓడ సామాగ్రి కూడా బయటపడేశారు. ఎంతమంది బల్ల కట్టెక్కారో నాకు తెలియదు కానీ కృష్ణానదిలో ఒక బల్ల ఉంటుంది. ఆ బల్ల లారీలని, బస్సుల్ని, ట్రాక్టర్లని, కారులని ఆ దానికి విడుచుకొని పోతుంది. ఆ బల్ల మీద పెడితే ఆ బల్ల అంతా వెళ్ళిపోతుంది. అయితే ఆ బల్లకట్టు చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది, పెద్ద పెద్ద ఇంతంతలా రాళ్ళు ఉంటాయి బల్లకి వెనక పక్క. ఎందుకంటే ముందు మునిగిపోకుండా ఇలాగ తేలాలని వెనక బాగా బరువేస్తారు. దానికి వెనక బాగా వెయిట్ వేస్తే ముందు అలా లేచి ఉంటుంది, నీళ్ళ మీద అలాగ పోతుంటుంది. అది కొంచెం ఇట్లా ఇట్లా అంటే నీళ్లు దానిలోకి వచ్చేస్తే మునిగిపోతుంది. అది కొంచెం అలాగ ఉండేటట్టు ఏం చేస్తారంటే వెనక బరువు వేస్తారు. ఆ బరువుకి ఎంత వేస్తారంటే దగ్గర పెద్ద పెద్ద రాళ్ళు వేస్తారు. లారీ మోసేటువంటి రాళ్ళు వేస్తారు, పెద్ద పెద్ద దిమ్మలు వేస్తారు. వేసినప్పుడు ఏమైందంటే పడవ ఇట్లా ఉండేటువంటి పడవ ఒకసారి ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటే నీళ్ళ మీద అలా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అలా బరువు ఎప్పుడైతే తీస్తారో అది వారిపోతుంది. అట్లాంటి బరువులు కూడా పడవకు సంబంధించినటువంటి ఓడకు సంబంధించిన సామాగ్రి కూడా నీళ్ళలో పడేశారట. జనమంతా ప్రయాణం చేసేటువంటి సరుకులు కూడా నీళ్ళలో పడేశారట. ఎందుకని సరుకులు నీళ్ళలో పారేశారు? ఎందుకని ఓడ సామాగ్రి నీళ్ళలో పారేశారు? ఏదైనా కారణం ఉండాలి. ఓడ ఏమైనా చెడిపోయిందా? ఓడ ఏమైనా చెడిపోయిందంటే కాదు, ఓడ చెడిపోలేదు. ఏనండి ఈ మాట. ఎందుకు సరుకులు పారేయాల్సి వచ్చింది? దీనికి గల కారణం ఏంటి అంటే 10వ వచనం చదవండి, 27వ అధ్యాయం. అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని, బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి ముందే చెప్పాడు పౌలు గారు ముందే చెప్పాడు. ప్రార్థన చేసుకుంటుంటే దేవుని యొక్క దర్శనం వచ్చింది. పౌలు ఈ ప్రయాణంలో నీకు కొంచెం ఇబ్బందులు అవుతాయి, వెళ్ళకుండా మంచిదని దేవుడు తెలియజేస్తే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ఓడ పోతే మళ్ళీ రాదు. ఎందుకంటే నెలబట్టుద్ది, 2 నెలలు పట్టుతుంది ఒకసారి ఓడ ప్రయాణం. మళ్ళీ 2 నెలలు దాకా రాదు, ఈ ఊళ్ళో ఉండిపోవాల్సి వస్తుంది. సరే ఎట్లయితే వెళదామని ఓడ నాయకుడితో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే మనం 2 రోజులు ఆగిపోతే మంచిది అనుకుంటున్నా, ఓడకి ఏదో విపత్తు జరిగేటట్టు ఉంది, దేవుడు నాకు రాత్రి చెప్పాడు, అందుకని మనం ఆగితే మంచిగా ఉంటుంది. ఏమన్నాడు? అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని ఉందంటూ నాకు అనిపిస్తుంది, ఆగితే బాగుంటుందేమో అన్నాడు. పౌలు గారి మాట వినలేదు వాడు. ఎవరు చెప్పారు నీకు? నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని సేవకుని చేస్తుంటే దేవుడు నాకు ఇట్లా చెప్పాడు. దేవుడు చెప్పాడు. ఈ కథలను మేము విన్నాయి కానీ నువ్వు రుమోలు మూసుకోమన్నాను. మనుషులు దేవుని మాటకు విలువివ్వట్లేదు.
దేనికి విలువ ఇవ్వట్లేదు? దేవుని మాట విలువిచ్చేవాడు తక్కువ అయిపోయింది. కల్పించిన మాటలు కట్టుకథలు అల్లికలైతే బ్రహ్మాండంగా వింటారు. అల్లికలైతే బ్రహ్మాండంగా వింటారు, కట్టుకథలు అయితే వింటారు, కల్పించిన కథలు అయితే వింటారు. అందుకని పౌలు గారు అన్నాడు, ఏమని తెచ్చిన కల్పనా కథల వైపు చెవులు తిప్పే కాలం వచ్చేస్తుంది. కల్పనా కథల వైపు చెవులు తిప్పితే ఆ కథలు అయితే బ్రహ్మాండంగా వింటారు, బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలను వినరు. దేవుని మాట పట్టించుకోవట్లేదు. ఇది ఈనాడు బయలుదేరింది కదమ్మా. ఎప్పుడు? ఆదిలోని. ఎక్కడ బయలుదేరింది? మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదర నరులకు ఆజ్ఞాపించారు. సైతాన్ వచ్చి ఏమన్నదంటే, మీరు చావనే ఏ మాట పట్టించుకున్నారు మనుషులు? సైతాన్ మాటే పట్టించుకున్నారు. చావనట్ల దేవుడు గారు చెప్పాడు కానీ మనం చావనే చావు. పౌలు గారు అదే మాట, బయలుదేరకుండా ఉంటే మంచిది, సరుకులు బారేయాల్సి వచ్చింది, ఓడకి విపత్తు జరిగేటట్టు వచ్చింది, మన ప్రాణాలు కూడా ఇబ్బంది అయ్యేటట్టు ఉంది, ఎందుకో నాకు ప్రార్థన చేసుకుంటే అలా అనిపించింది, ఆగితే బాగుంటుంది అని పౌలు గారు చెప్తే, ప్రార్థన సంగతి మాకు తెలుసు, దేవుడి సంగతి మాకు తెలుసు, ఓ మేము ఇన్ని కాచి ఓడపోచినాయి, మాకు అక్కర్లేదన్నారు. చేతులార సరుకులు ఏం చేశారట? సముద్రంలో పారేశారు. దేవుడు మాట వినకపోతే నష్టపోతామా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని మాట వినకపోతే నష్టపోతామా? దేవుడికి ఏమి నష్టం కాదు. దేవునికి దూరం అయిపోతే మన నష్టం అయితే, దేవుడికి మాట వినకపోతే మన నష్టపడతాం, కానీ దేవుడికి ఏమి నష్టం కాదు. ఇవాళ చాలామంది ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని మాట వినిపించుకోలేకపోతున్నారు. బయటైనా కాలం గడుపుతున్నారు కానీ దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని మాటలు వినాలనేటువంటి ఆలోచన లేదండి. మాకు అక్కర్లేదు దేవుని మాట. దేవుని పిల్లలారా, ఒక మాట చెప్పాడు, అయ్యా జలప్రళయం వస్తుంది, మునిగిపోతాం, మనందరం చచ్చిపోతాం, నాశనం అయిపోతాం, ఓడలోకి రండి, దేవుడు ఓడ చేసుకోమని చెప్పిందంటే నమ్మారండి? నమ్మారా? ఓ ఈ కథను నువ్వు నాకు చెప్తే అంటున్నా. ఏమన్నారు? జలప్రళయం వస్తుంది, మనమే మునిగిపోతాం, మనమే నాశనం అయిపోతాం. ఇది జరిగేదేనా? చూస్తున్నారు. ఎట్లా? ఒక రోజు చూశారు, 2 రోజులు చూశారు, 30 రోజులు చూశారు, 50 రోజులు చూశారు, 70 రోజులు చూశారు, 1 సంవత్సరం చూశారు, 10 సంవత్సరాలు చూశారు, 20 సంవత్సరాలు చూశారు, 30 సంవత్సరాలు చూశారు. ఈ ముసలోడు చెప్పిందంతా ఒట్టిది అనుకున్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు చెప్పిండు ఆయన? 120 ఏళ్ళు చెప్పాడు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అయిపోతుంది. అయిపోతుంటే చెప్తానే ఇసుగు పుట్టుకొని చెప్తున్నాడు ఆయన. అలాగే చెప్తున్నాడు, జలప్రళయం వచ్చింది, జలప్రళయం వచ్చింది, జలప్రళయం వచ్చింది, ఓడలోకి రండి, ఓడలోకి రండి, మందిరంలోకి రండి, దేవుని యొక్క మాట వినండి. దేవుని మాట త్రోసివేస్తే మీరు ఆగమైపోతారు. చేతుల సరుకులు సముద్రంలో పడేశారు. దేవుని మాట పట్టించుకోలేనటువంటి వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయి. దయచేసి రండి ప్రార్థనకంటే, ఓ మేము ఇలాంటివన్నీ చూసి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ లెక్క చేయకుండా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు దాటిపోతున్నాయి, 100 ఏళ్ళు అయిపోయింది, 110 ఏళ్ళు అయిపోయింది, 120 ఏళ్ళు అయిపోయినాయి. వర్షం స్టార్ట్ అయినాక కూడా నమ్మలేదండి. వర్షం స్టార్ట్ అయినాక కూడా, అయ్యారా నేను చెప్పిన మాట నెరవేరుతుంది, ఇదిగో వర్షం, ఇదిగో వర్షం. 126 చెప్తున్నాం. సంవత్సరానికి 3 నెలలు వర్షాకాలం వచ్చేమాట నిజమే. వర్షం కురుస్తుంది, కురిస్తే ఏమైంది? మనం మునిగిపోతాం. 40 రోజులు భూమి తూములు, ఆకాశపు తూములు తెరిచాడు దేవుడు. అరారాత పర్వతం మీద 15 మూరలు నీళ్ళు ఎత్తుపాలి. ఓడ నీడవ తీరింది. డోర్ వేసేసాడు, బయట తాళం వేసాడు. దేవుడు తాళం చేయి దేవుడి దగ్గర ఉంచుకున్నాడు. నోవాహు దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నారు, అయ్యా తలుపుది, అయ్యా తలుపుది. ఆనాడు తలుపు కాదు, ఈ రోజుల్లో కూడా, ప్రభువారి యొక్క రోజుల్లో కూడా. లూకా సువార్త దయచేసి చదవండి ఒకసారి, 17వ అధ్యాయం. శ్రేష్టమైనటువంటి మాట చెప్తున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుడు దినముల్లో కూడా జరిగింది. ఏంటది? ఆగండి ఒక్క నిమిషం. ఆ రోజు తలుపు తట్టారు, ఓడ తలుపుది, ఓడ తలుపుది, ఓడ తలుపుది. అవి తలుపుది అయితే కాదు, ఇప్పుడు కూడా వచ్చి తలుపు తడుతున్నారు. అయ్యా మేము వచ్చాము తలుపుది అంటే యేసుప్రభువు మాట అన్నారు, మీరెవరు నాకు తెలియదు. ఎందుకని? మీరు నా మాట వినలేదు, మీరు వినకుండా అర్థమైపోతున్నారు. మీరు ఇప్పుడు వచ్చి మీరు తలుపు తీయమంటే కుదరదు. రేపు దేవుని రాజ్యం వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తే అప్పుడు తలుపు తీయటానికి అవకాశం దొరకదు. ఇప్పుడే మనం ప్రభు దగ్గరికి వస్తే ఎంతో ఆశీర్వాదం, దేవుని పాదాల దగ్గరికి వస్తే ఎంతో దీవెన. లేకపోతే సరుకులు మారేసుకోవాలి, అన్నీ మారేసుకోవాలి, అన్నీ నష్టపడతాం. పిల్లల విషయంలో నష్టపడతాం, కొడుకుల విషయంలో నష్టపడతాం, కూతుల విషయంలో నష్టపడతాం, ఆస్తుల విషయంలో నష్టపడతాం, ఆరోగ్య విషయంలో నష్టపడతాం. అన్నీ కోల్పోయిన తర్వాత ఇప్పుడు వస్తామని అంటే యాక్సెప్టింగ్ ఉండదు, రెస్పాన్స్ ఉండదు. ఎందుకని? మీరెవరు నాకు తెలియదు, అక్రమము చేయవాలని నా దగ్గర నుంచి తొలగిపోండి.
మీరెవరో తెలియదు నాకు. ఎందుకని? నేను 120 బాగా చెప్పాను. తలపేస్తున్నాను, 120 బాగా చెప్పాను. బాగా చెప్తే మీరు పట్టించుకోలేదు. ఏం చేశారు మీరు? ఇలాగే వస్తుంది వర్షం అన్నారు, ఇలాగే కురుస్తుంది అన్నారు. ఆకాశపు తూములు తెరవండి. 40 రోజులు చండ ప్రచండ వర్షం కురిసింది. దేవుని యొక్క వాగ్దానం నెరవేరింది. నోవాహు 3 కొడుకులు 3 కోడళ్ళు. నోవాహు 8 మంది ఓడలోకి వెళ్ళిపోయినారు. జంతువులని దేవుని మాట, పక్షులని దేవుని మాట, ప్రాజ్ఞ పురుగులని దేవుని మాట, కానీ మనుషులు లేదండి దేవుని మాట. అందుకని యెషయా గ్రంథంలో అన్నాడు, ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంత వారి దొడ్డి తెలుసుకోను. నా ప్రజలకు తెలియలేదు, మీరు నా మాట వినటలేదు అన్నాడు. మనుషులు దేవుని మాట లెక్క చేయట్లేదు. పక్షులు వెంటనే, జంతువులు వెంటనే, ఎద్దు కామందు యొక్క మాట తెలుసుకుంటనే. ఎంత దూరం ఉన్నా కానీ ఆ రైతు వస్తున్నాడంటే ఆ ఎద్దు అరుస్తుంది. ఎందుకని? నా యజమాని వస్తున్నాడు. ఎంత దూరం ఉన్నా కానీ నువ్వు పిలిస్తే రాదు, ఆ యజమాని పిలిస్తే కో అంటే పక్షి కూడా దగ్గరకు వస్తుంది. దేవుని పిల్లల, పక్షులకు ఉన్నటువంటి జ్ఞానం, జంతువులకు ఉన్నటువంటి జ్ఞానం, ప్రాజ్ఞ పురుగులకు ఉన్నటువంటి జ్ఞానం మానవుడికి లేదు. బుట్టలో పెట్టి ఆడు అలవాటైనటువంటి వాడు దాన్ని ఆడిస్తుంటే క్రూర జంతువు అది. ఏంటది? పాము ఆట ఆడుతుంటే అది యజమాని మాట అంటుంది. అలాంటి తిరుగుద్ది. ఎద్దు యజమాని మాట అంటుంది. గాడిదండి ఏంటది? చాలా మంది చెట్ల మంది తిరిగేటువంటి గాడిద పొద్దుగా వేసరికి యజమాని ఇంటికి వస్తుంది. ఇది నా యజమాని లేదు, ఎవరింటికి వస్తుంది తెలుసా? గాడిద ఉన్నటువంటి బుద్ధి కూడా నీకు లేదా? ఎందుకు నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదని దేవుడు మానవుడిని హెచ్చరిస్తా ఉన్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, రండి అంటే ఒక్కడు రావట్లేదు. తలుపేసిన తర్వాత వచ్చారు. తలుపేసిన తర్వాత కాదు వచ్చింది. ఎప్పుడు వచ్చాడు? జల ప్రళయం వచ్చేసిన తర్వాత, ప్రళయం వచ్చిన తర్వాత వచ్చారు. ప్రళయం వచ్చిన తర్వాత వచ్చి తలుపు తీ అయ్యా, తలుపు తీయమని అడిగారు. నాడు కాదు, ఎప్పుడు? నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారు దినములోనూ జరుగును. నోవాహు ఓడలోకి వెళ్ళు దినము వరకు జనులు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్ళాడొచ్చు, పెళ్లికి ఎవడొచ్చు ఉండిరి. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అనుకున్న నీ గడియలో నీరాకడా మెలకువగా ఉండుమని నీ హెచ్చరిక. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అనుకున్న ఇటువంటి గడియలో వస్తాడు ప్రభువారు. ఎప్పుడు వస్తారో తెలియదు. దేవుని పిల్లల ఒక మాట యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? యేసుప్రభు ఆ డేట్ సమయం చెప్తూ అంటే యేసుప్రభు ఏం తెలుసిన? అది నా తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు నేను రావాలి. ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు నేను రావాలి. అది తండ్రికి ఒక్కడికే తెలుసు. ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, ఎప్పుడు తలుపు వస్తారో తెలియదు. ఈ లోపలే మనం సిద్ధపడి దేవుని రాజ్యానికి వారసులుగా ఆ తలుపు దగ్గర నిలబడాలన్నమాట. ఎప్పుడు తలుపు తెరవబడితే మనం అప్పుడు లోపలికి వెళ్ళడానికి ఆ రోజు చెబితే వినలేదు, ఆ రోజు చెబితే వినలేదు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ అగ్ని గంటకాలు కురిస్తే అని చెప్పాడు. ఎవరైనా? లోతు. నోవాహు టైం అయిపోయింది. నోవాహు టైం అయిపోయి అగ్ని గంటకాలు కురిస్తే అని చెప్తే ఏమన్నా తెలిసిన 28వ వచనంలో లూకా సువార్త 17:28లో లోతు దినములో జరిగినట్టు, నా లోతు దినములో జరిగినట్టు కూడా జరుగుతుందట. ఏంటది? అగ్ని గంధకాలు కురుస్తాయి, అగ్ని గంధకాలు కురుస్తాయి. ఈ రాత్రి దేవుడు దర్శించబోతున్నాడు. సదొమ గొమొర్ర పాపము ఆకాశం అంటింది. పాపములకు వచ్చే జీతం మరణం. ఒక్కడైతే యాక్సిడెంట్లో చావచ్చు, ఒక్కడైతే మందు తాగి సావచ్చు, ఒక్కడైతే ఇందులో బయట చచ్చిపోవచ్చు, ఒక్కడైతే ఏదైనా ఊరు పెట్టవచ్చు. కానీ ఇంతమంది చనిపోవాలంటే ఏంటి తెలుసా? ఈ సదొమ గొమొర్ర మీద అగ్ని గంధకాలు కురిపించిపోతున్నాడు. ఈ ఊరు వదిలిపెట్టి బయటకు పోతారండి. బ్రతిలాడాడు, అయ్యలారా బయటికి రండి, సదొమ గొమొర్ర పాప ఆకాశం అంటుంది, బయటికి వెళ్ళిపోతాం రండి, బయటికి వెళ్ళిపోతాం రండి, దేవుడు పిలుస్తున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్తాం రండి. మేము రామంటే బాగుండేది. అపహాస్యం చేశారట. ఏం చేశారట? అపహాస్యం. అందుకని కీర్తనకారుడు అంటాడు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. అపహాసకుల దగ్గరికి వెళితే లోతు వెళ్ళాడు. అయ్యలారా రండి, నా మాట వినండి. పొరుగోడని కాదు నేను, మీ అల్లుళ్ళు, మీ మామ నేను, మీరు నా అల్లుళ్ళు, మీరన్నా రండి అంటే మా ముసలోడికి పిచ్చెక్కింద ఎగతాళి చేశారు, ఎద్దేవా చేశారు. వెళ్ళవతలకి అగ్ని గంధకాలు వస్తాయి. బ్రహ్మాండం ఎండ వస్తుంది, మంచి మబ్బట్టింది, ఆ ఈ గుంటలు మంచి ఉరుకోతలు నాట్లు బ్రహ్మాండమైనటువంటి పని దొరుకుతుంది. రోజుకి 200, 500, 700 పనులు దొరుకుతున్నాయి. ఏమిటది?
మనకు దొరుకుతున్నప్పుడు దేవుని మాట నెరవేరలేదు అనుకోవద్దు. దేవుని మాట నెరవేరదనుకోమాకండి. బైబిల్లో చెప్పాడు కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. జరగదని అనుకోమాకండి. కరువులు వస్తాయి. ఎలా వస్తాయి అంటున్నారేమో. ఒకప్పుడు 10 రూపాయల కూలే, తర్వాత 100 అయింది. ఒకప్పుడు 100 రూపాయల కూలే, ఇవాళ 500 అయింది. ఒకప్పుడు 500 రూపాయల కూలే, ఇవాళ 1000 రూపాయలు అయింది. కూలి బాగానే దొరుకుతుంది. కరువు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారేమో కానీ ఆలోచించు. నీవు మట్టి పని చేయడానికి ప్రొక్లేరసర్ వచ్చింది, మట్టి పని చేయడానికి జేసీబీలు వచ్చినాయి, మట్టి పని చేయడానికి డోజర్లు వచ్చినాయి, నాటేయడానికి మిషన్లు వచ్చినాయి, కోత కోయడానికి మిషన్లు వచ్చినాయి, ఖైరీ చేయడానికి మిషన్లు వచ్చింది. ఈవెన్ చెత్తలాగా పడిపోయినాన్ని కూడా చక్కగా ఉండలు కట్టి వారేట్ చేసేటువంటి మిషన్స్ వచ్చేసింది. ఓరిగడ్డి కట్టడానికి కూడా ఎవరు పిలిచి పని లేదు. 100 మంది చేసే పని ఒక మిషన్ చేస్తుంది, 1000 మంది చేసే పని ఒక మిషన్ చేస్తుంది. రేపు ఇంకోటి చెప్తున్నా, విజ్ఞానం పెరిగిపోయింది. ఇవాళ నాటేపిట్లే ఏం చేస్తున్నారు, డ్రమ్ సీడ్ కాకుండా చల్లుతున్నారు. చల్లితే 12 మానికలు సరిపోతాయి, 15 కిలోలు విత్తనాలు సరిపోతాయి. 3 బస్తాలు నారు పోసి పీకి ఈయన 3000 ఇచ్చే బదులు చల్లుకుంటున్నారు. ఆయిల్ నీళ్లు పెడుతున్నారు. 50 బస్తాలు ఇంట్లో వస్తున్నాయి. 8 మంది 6 వేయాలి ఎకరం, 6 పని ఆగిపోతుంది. ఒక్కడే వేస్తున్నాడు నాటు. ఏం చేస్తున్నావు, విత్తనాలు చల్లుతున్నావు. మిగతా 5 పని ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. మీరు అనుకుంటున్నారు దొరుకుతుంది, కడుపు నిండా అన్నం దొరుకుతుంది, ఏ కరువు రాదని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని వాగ్దానం ఎప్పుడైనా సరే నెరవేరకుండానే ఉండదు. ఇవాళ పెసరు దూసే మిషన్ వచ్చింది, తెలుసా? పెసరు దూసే మిషన్ వచ్చింది. నడువులు బ్రద్దలు అయిపోయేటప్పుడు తప్ప పెసరు దూసినారు, నడువులు బ్రద్దలు అయిపోయేటట్టు. ఇంకోటి తెలుసా అండి, రేపు దుగాలు చెక్కేటువంటి అవసరం కూడా రాదు. ఏంటది, ధరలు బాగు చేసే మిషన్లు కూడా వచ్చేస్తా ఉన్నాయి. మిషనరీ వచ్చేసింది, యాంత్రిక పరికరాలు వచ్చేసింది. మనుషులకి కరువు వచ్చేటువంటి రోజులు అవుతుంది. దేవుని మాట నెరవేరుతారు అనుకోమాకండి. ప్రభు చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరుతుంది. రమ్మని పిలిచినప్పుడు వస్తే బ్రతుకుతాం, లేకపోతే నష్టపోతాం. సరుకులు కూడా బాధసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చేతులారా, ఎవరక్కడ చేతులారా ఓడ సామాగ్రి కూడా తేలేసారట, సముద్రంలో పడేశారట. ఎందుకు నష్టపోయారు, ఎందుకు పాడైపోయినారు, ఎందుకు దాన్ని ఓడలో పారేయాల్సి వచ్చి సముద్రంలో పారేయాల్సి వచ్చిందంటే పౌలు గారి మాట వాళ్ళు వినలేదు. అయ్యలారా నెత్తి నోరు పెట్టి మొత్తుకున్నాడు. అయ్యలారా జలప్రలయం వస్తుంది, ఓడలోకి రండి. అయ్యలారా అగ్ని గంధకాలు కురుస్తుంది, సదోమ గొమొర్రా వదిలిపెడదాం రాండి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తినటం లేదు. ఈ నవేడేశ్వరం కూడా పౌలు గారు సేవ చేసే రోజుల్లో కూడా అయ్యలారా ఓడకి ఏదో చుట్టుకునేటట్టుంది, మన ప్రయాణం ఆగితే మంచిది. సరుకులు కూడా మారేసే పరిస్థితి వచ్చింది. ఓడ సామాగ్రి కూడా ఏది ఇబ్బంది వచ్చింది, మనకు కూడా ఇబ్బంది వచ్చింది, మనకి కూడా ఇబ్బంది వచ్చింది. చూడండి పౌలు గారు చెప్పినటువంటి మాట ప్రకారం వచ్చింది రోజు మీరు ఒకసారి ఆలోచించండి. 27వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో 43వ వచనం 44వ వచనం చదవండి ఒకసారి. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను. ఇలాగ అందరూ తప్పించుకోండి. ముక్కలు అయిపోయింది, ఓడ పగిలిపోయింది, చెక్కలు అయిపోయింది. చెక్కల మీద పడుకొని ప్రయాణం చేస్తున్నారు. ఒక్కొక్కడు ఒక చెక్క మీద పడుకొని చేతులతో ఇలాగ అనుకుంటా ఎటన్నా దరికిపోతే బాగా ఏడుస్తున్నారు. దరికి చేరితే బాగాని దొరికిన చెక్క దొరికింది, మునిగినోడు మునిగిపోయినారు. మనకు కూడా ఏదో విపత్తు వచ్చేటట్టు ఉంది. దేవుని మాట త్రోసివేస్తే అన్ని ఇబ్బందులు వస్తాయి. సరుకులకే కాదు, సామాగ్రికే కాదు, ఓడకే కాదు, కుటుంబానికే కాదు, వ్యక్తిగతంగా మనకు కూడా ఇబ్బందులు వస్తాయి. దేవుని మాట త్రోసివేస్తే పౌలు గారి మాట త్రోసివేశారు, నోవహు మాట త్రోసివేశారు, లోతు మాట త్రోసివేశారు. నాటి నుంచి నేటి వరకు లోతు దినములో జరిగినట్టు ప్రభువారి దినములో జరుగుద్ది, నోవహు దినములో జరిగినట్టు ప్రభువారి దినములో జరుగుద్ది. ఏంటది, యేసు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా ప్రభువారి మాటలు పట్టించుకునేవాడు లేదు. ప్రభువారి మాటలు పట్టించుకోవడం లేదు. ఎందుకని పట్టించుకోవట్లేదు? దేవుని పిల్ల మాకు బ్రహ్మాండంగా జరుగుతుంది, మాకు బాగానే జరుగుతుంది. ఏమన్నాడు అక్కడ దేవుని యొక్క వాక్యంలో? సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. జాగ్రత్త. ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభు పిలిచినప్పుడు ఓడలోకి రావడం మంచిది.
ప్రభు పిలిచినప్పుడు సదోమలో మనం వదిలిపెట్టడం మంచిది. పౌలు గారు చెప్పినప్పుడు 2 రోజులు ఆగితే బాగుండేది. ఎందుకో భీకరమైన తుఫాను రాబోతుంది, మనం ఇబ్బందులు పడతామని దేవుడు నాకు చెప్తున్నాడు. 2 రోజులు ఆగినకపోదామంటే ఆగలేదు. ఆగిపోయినారు, సరుకులు పోగొట్టుకున్నారు. దేవుని యొక్క వాక్యంలో ఎంత శ్రేష్టమైనటువంటి మాట చెప్తున్నారో చూడండి. దేవుని యొక్క వాక్యంలో 12వ అధ్యాయం 1వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, దుర్దినములు రాకముందే రేపు కూలి దొరకక అలమటించే రోజు వస్తుంది. కరువులు రాబోతున్నాయి, కూలి దొరకక అలమటించే రోజు రాబోతుంది. మిషన్లు కనిపెడుతున్నారు, వైట్ దాన్ని ఆకర్షించే మిషన్ కనిపెడతారు. తెలుసా? పత్తి కూడా తీసే మిషన్ వస్తాయి. వైట్ దాన్ని ఆకర్షించే మిషన్లు వస్తాయి. ఎట్లా వస్తాయి తెలుసునండి? ఒక పురుగుని ఇంకొక పురుగును ఆకర్షించేటువంటి పురుగును పెట్టి, దాంట్లో ఒక వల పెట్టి, ఒక లోట లాంటిది పెట్టి ఏం చేస్తున్నారు? పత్తి చేలలో, తోటలలో పెడుతున్నారు. ఈ పురుగు ఆ పురుగును ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. అది వచ్చి వలలో కూర్చుంటుంది. అక్కడక్కడ గిన్నెలు కడుతున్నారు, చూసారండి? వల గిన్నెలు కడుతున్నారు తోటలలో. అంటే అర్థం ఏంటి? దాన్ని ఆకర్షించేటువంటి పురుగును ఒకదాన్ని దీనిలో పెడుతున్నారు, అది వచ్చి దీనిలో వాలిపోతుంది. అలాగా వైట్ను ఆకర్షించే మిషన్ ఒకటి కనుక్కుంటాడు. వైట్ ఎక్కడ ఉందో తీసి బస్తాలు వేసింది. ఏ మిషన్ అది? రేపు పత్తి తీసే మిషన్ వచ్చింది. రెడ్ను ఆకర్షించే మిషన్ వచ్చింది. రేపు దానికి ఏం చేస్తారు తెలిసిన? మిరపకాయల కోసే మిషన్ వచ్చేసింది. పెసలు దూసే మిషన్ వచ్చింది. మొక్కజొన్న వదిసే మిషన్ వచ్చింది. 7 బొబ్బలు ఎత్తిపోయింది ఒకప్పుడు మొక్కజొన్న. అవునంట కాదంట? 7 సైడ్ బొబ్బలు ఎత్తిపోయిన మొక్కజొన్న అలవటానికి పోతే, శనక్కాయ కొట్టడానికి పోతే 7 గుడిపలు పగిలిపోయింది. శనక్కాయలు కొట్టించేటువంటి వాడు తెలుసా మీకు? శనక్కాయలు కొడితే కావాలని కొంచెం గట్టి కొట్టేవాడు. ఎందుకంటే పలుకులు అయితే పలుకులు కసి పెడతారని. విత్తనాలు పెట్టక మరి, విత్తనాలు పెట్టకపోతే పోయేటప్పుడు అడుక్కునేది శనగిత్తులు పెట్టమండి. పొద్దు గురిందా కొట్టిన కూలి కాక శనగిత్తనాలు అడిగితే ఏం చేసి తెలిసిన? విత్తనాలు పెట్టేవాడు కాదు. ఏం పెట్టేవాడు? పప్పు అవి ఒకటి చిదురు అని అవి పెట్టేవాడు. చిదురు చెట్టు పెడతారని వీళ్ళు ఏం చేశారంటే గట్టి కొట్టేవాడు. ఈడ తెలియదు, మరి మామూలు తెలియదు కొట్టాడు. అట్టుకొట్టి 7 బొబ్బలు వచ్చేది. శనక్కాయ కొట్టితే బొబ్బలు వచ్చినాయి, శనక్కాయ మిషన్ వచ్చింది. వాడు మొక్కజొన్న వలిస్తే బొబ్బలు వచ్చినాయి, మొక్కజొన్న మిషన్ వచ్చింది. మొక్కజొన్న కోసి బయటేసి కక్కులు ఎండబెడితే మిషన్ పట్టడం కాదు, డైరెక్ట్ చేతి మీద వెళ్ళిపోతుంది. ఇక కోసే పని కూడా లేదు. రేపు అన్ని మిషన్లు వస్తే రెక్కలు నమ్ముకున్నటువంటి వాళ్ళు గతి ఏంటో మనకి ఇప్పుడు అర్థం అవ్వటం లేదు. యేసు ప్రభువు చెప్పినటువంటి మాట నిజమైంది. ఏంటది? అక్కడక్కడ కరువులు, భూకంపాలు. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. మానవ జీవితం ఏంటో అర్థం చేసుకో. దేవుడు చెప్పిన మాట వినకపోతే, దైవభక్తుల మాట వినకపోతే, దేవుని సేవకుల మాట వినకపోతే జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకో. పౌలు గారి మాట వినకపోవటం వల్ల సరుకులని దానిలో పడేస్తాడు. అందుకని ఇప్పుడు అనేది మంచిగా ఉన్నప్పుడే ఏమన్నా అక్కడ దుర్దినములు రాకముందే. ఏంటది? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. అయ్యా ఒకప్పుడు ఎంత బాగుండేదయ్యా, ఒకప్పుడు ఎంత బాగుండేది. దాకా దుగాలేసి తడుచుకుంటూ వచ్చినా కానీ చలికి కూరలాగా పాటలు పాడుకుంటూ వచ్చేవాళ్ళు. పారపసాలు పెట్టుకొని అవునంట కదండి. చిటికలు వేసుకుంటా, కబడ్డీ ఆడుకుంటా ఎట్లా వచ్చేవాళ్ళు తెలుసునండి? అంత హుషారుగా ఉండేది. ఇప్పుడు ఆ ఎకరం దుగాలెత్తే వాడు 3 రోజులు లేపాలి. ఎట్టుంది పరిస్థితి? హుషారు లేదు, స్టెమినా పవర్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? మానవుడు తినడానికి ఇష్టపడలేదు. ఎందుకని? తినకూడదు తింటున్నాడు. జీర్ణకోశానికి జబ్బులు ఎక్కువైపోయింది. ఏంటది? ఆల్సర్ ఎక్కువైపోయింది. విన్నారా మీరు ఎప్పుడన్నా? రక్తంలో కణాలు చచ్చిపోవడం విన్నారండి? రక్త కణాలు ఎక్కి విన్నారా ఎప్పుడన్నా? లేదు, ఇప్పుడు వచ్చేసింది అది. రక్త కణాలు చచ్చిపోతున్నాయి. తాసుబావు కంటే దోమకి ఎక్కువ పవర్ ఉందండి ఒక మహానుభావం. తాసుబావు విషయం కంటే దేని విషయానికి ఎక్కువ పవర్ ఉందట? దోమకి ఎక్కువ పవర్ ఉందట. ఎందుకో తెలిసిన? తాసుబాము మనిషిని ఒక 3 గంటలు ముంపులో చచ్చిపోయేటట్టు చేసింది. కానీ అలా కాదు, నెల రోజులు రక్త కణాలని పడిపోయి, రక్త కణాల్లో ఉన్నటువంటి శక్తి తగ్గిపోయి, చిక్కిపోయి, శరీరం అయిపోయి హైదరాబాద్ నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేన్ని? శవాన్ని, బాడీని వేసుకొస్తున్నారు. ఎందుకని? డెంగ్యూస్. ఏంటది? ఏం జరాలు? అసలు ఈ పేర్లు జ్వరం తగిలిందంటే చిటికేయటం. వాడికి అంతే, ఒక పేరు ఏంటది? జ్వరం తగలటం, చిటికేయటం. ఇది ఒక్కటే తెలుసు వైద్యం. ఆలోచించండి మీరు. జ్వరం తగిలితే చిటికేస్తే దానికి ఉన్నటువంటి సైంటిఫిక్ రూల్ ఏంటో తెలుసునండి? సైంటిఫిక్ రూల్ చాలా మందికి తెలియదు. జ్వరం వేస్తే బాగా మసిలిపోతుంది పిల్లగాడికి. ఎటువంటి చూస్తారు బాగా జ్వరం వస్తుంది. థర్మామీటర్లు లేవు, అప్పుడు థర్మామీటర్లు లేవు. వాము ఒళ్ళే ఇట్లా కాలిపోతారు, పేలాలు అయ్యేటట్టు. పేలాలు తెలుసా? జ్వరం